నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఐపీఎల్ 18th సీజన్ నడుస్తోంది చాలా సీరియస్ గానే. అండ్ ఆల్రెడీ 3 మ్యాచెస్ అయిపోయాయి. 4th మ్యాచ్ ఇవాళ జరగబోతోంది. మ్యాచ్ కి సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మనతో పాటు సుధీర్ మహావాది ఉన్నారు, స్పోర్ట్స్ అనలిస్ట్. సార్ నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు రమణ గారు? సార్ ఫైన్ సార్, సూపర్, థ్యాంక్ యూ. అండ్ ఇవాళ మ్యాచ్ ఎలా ఉండబోతోంది సార్? చాలా చాలా అంటే ఢిల్లీ క్యాపిటల్స్ కానీ అండ్ లక్నో సూపర్ జైంట్స్ ఇంచుమించు ఏదో షఫలింగ్ అయినట్టుగా నాకు అనిపిస్తోంది. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఏం జరగబోతోంది సార్? ఎలా ఉండబోతోంది? షఫ్లింగ్ ప్లేయర్స్ విషయం మాట్లాడుకునే ముందు, జరిగేది ఎక్కడ మ్యాచ్ రమణ? సముద్ర తీరాన వైజాగ్ లో జరుగుతుంది. అండ్ వైజాగ్ లో మనందరికీ తెలుసు వాతావరణం ఎలా ఉంటది. క్రికెట్ లవింగ్ పబ్లిక్ ఎక్కువగా ఉంటారు అండ్ చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు. సో ఇట్స్ గోయింగ్ టు బి, నేను అనుకుంటాను, ఒక క్రాకర్ ఆఫ్ మ్యాచ్ కూడా కావచ్చు. ఎందుకంటే టూ టీమ్స్ అఫ్ కోర్స్ బ్యాటింగ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. బౌలింగ్ లో అబ్సల్యూట్లీ ఢిల్లీ స్ట్రాంగర్ గా కనబడుతుంది, డౌటే లేదు. ఎందుకంటే లక్నోకు కొంతమంది ప్లేయర్స్ ఇంజరీ కారణంగా దూరం కావడం తోటి ఐ థింక్ లక్నో ఈస్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్స్. బట్ టీమ్ బ్యాటింగ్ విషయం మనం మాట్లాడినట్లయితే టూ టీమ్స్ లో కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. అండ్ మీరు షఫ్లింగ్ అన్నారు కదా, షఫ్లింగ్ ఎలా జరిగిందంటే టోర్నమెంట్ అంటే ఆప్షన్ లో ఢిల్లీకి ఆడుతున్నటువంటి రిషబ్ పంత్ చాలా రోజులు అతడు ఇప్పుడు లక్నోకు కెప్టెన్ గా అయిపోయాడు. అండ్ లక్నో కెప్టెన్ గా ఉన్నటువంటి కేఎల్ రాహుల్ ఇప్పుడు ఢిల్లీకి వచ్చేసాడు. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. సో టూ కీలకమైనటువంటి ప్లేయర్స్ ఇటు అటు అయిపోయినారు. సో టూ ఇంపార్టెంట్ ప్లేయర్స్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సంవత్సరం. అండ్ రిషబ్ పంత్ ఆఫ్ కోర్స్ T20 ప్రాక్టీస్ ఈ మధ్యలో కొంచెం తక్కువనే ఉంది అని చెప్పాలి. ఎందుకంటే అసలు ఇంగ్లాండ్ వచ్చినప్పుడు కూడా ఎక్కువగా ఆడలేదు. అండ్ సౌత్ ఆఫ్రికా కూడా వేరే వేరే టీమ్స్ తీసుకుపోతున్నారు కదా, చాలా రోజుల తర్వాత ఆడుతున్నారు. 2022 తర్వాత అతను ప్రాక్టీస్ లేదు అతనికి. బట్ రాహుల్ రీసెంట్ గా ఛాంపియన్స్ ట్రోఫీ లో తన అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచాడు. కాన్ఫిడెన్స్ హైగా ఉంది. సో అలా ఇద్దరు పర్ఫార్మెన్స్ మనం చెప్పుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ టూ ఆర్ గోయింగ్ టు బి కీ ప్లేయర్స్ ఫర్ బోత్ ద టీమ్స్. రాహుల్ కెప్టెన్ కాదు, అక్షర్ పటేల్ కెప్టెన్. బట్ నేనేమంటానంటే టీమ్స్ విక్టరీలో వాళ్ళ యొక్క పాత్ర చాలా కీలకంగా ఉండొచ్చు ఈ సంవత్సరం. అండ్ సార్ వన్ మోర్ థింగ్, మీరు చెప్పినట్టు వైజాగ్ పిచ్ గురించి ఏం మాట్లాడుకోవచ్చు? ఇట్స్ బెల్టర్ అండి. లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్ లో వైజాగ్ లో రియల్ గా చెప్పాలంటే రమణ, ఒక 2-3 years ago when IPL matches used to be held, ఎప్పుడు కూడా అది మంచి బ్యాటింగ్ అనుకూలంగా కండిషన్స్ ఉంటాయి. కొంచెం స్పాంజీ బౌన్స్ ఉండేది, తర్వాత బాల్ కొంచెం లేట్ గా వచ్చేది, అనుకున్నట్టుగా బ్యాటింగ్ ఒక్కొక్కసారి కండిషన్స్ ఉండకపోయేది. దేర్ వర్ సమ్ లో స్కోర్స్ ఆల్సో IPL. బట్ లాస్ట్ సీజన్ లో రమణ 272 కోల్కతా నైట్ రైడర్స్ ఇక్కడ స్కోర్ చేశారు. సో 200+ స్కోర్స్ చూసాం. అండ్ 2 మ్యాచెస్ లో, ఒక మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది, ఒక మ్యాచ్ లో ఓడిపోయినారు. సో ఢిల్లీ అక్కడ ఎందుకు ఆడుతున్నారు అంటే ఢిల్లీకి అది సెకండ్ హోమ్ అయిపోయింది వైజాగ్. అటు తీరాలు అటు అయిపోయినాయి కానీ బట్ వాళ్ళకి సెకండ్ హోమ్ అన్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్. జనరల్ గా మ్యాచ్ లో ఆల్ రౌండర్స్ ప్రతిభ అనేది చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ బోత్ టీమ్స్ లో ఎవరిని మనం ఆల్ రౌండర్స్ ఎఫెక్ట్ ఎలా ఉండొచ్చు అంటారు? ఏంటి లక్నోలో అంత జెన్యూన్ ఆల్రౌండర్స్ అంటే లేరు. ఇప్పుడు మీరు చూడండి, లక్నోలో మెయిన్ గా ఒక ఆల్రౌండర్ ఉన్నటువంటి ఆల్రౌండర్ ఒక బ్యాటర్ గానే ఆడే ఛాన్స్ ఉంది, మిచెల్ మాస్. అతడు టోర్నమెంట్ స్టార్ట్ కాకముందే చెప్పాడు కూడా, అతడు మేబీ బౌలింగ్ చేసే ఛాన్సెస్ ఉండవని చెప్పి. ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఆడలేదు, బట్ IPL ఆడుతున్నాడు, యాజ్ ఎ బ్యాటర్ గా కొనసాగుతాడు. అండ్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అతను ఫిట్ గా ఉన్నట్లయితే మనం డెఫినెట్లీ అతను ఒక ఆల్రౌండర్ గా మనం భావించేవాళ్ళం. సో ఇప్పుడు శార్దుల్ ఠాకూర్ రావడంతో నాకేమనిపిస్తుంది అంటే రమణ, కొంచెం వాళ్ళకి ఆ హోప్ ఏమైనా ఉంటుందా అని. ఎందుకంటే శార్దుల్ ఠాకూర్ మొన్నటి వరకు అన్సోల్డ్. సో సడన్ గా ఎప్పుడైతే వాళ్ళకు మయాంక్ యాదవ్ ఇంజరీ కారణంగా బాధపడుతున్నాడు, కపుల్ ఆఫ్ ప్లేయర్స్ ఇంకా స్ట్రగుల్ అవుతున్నారు, ఆవేష్ ఖాన్ కానివ్వండి, ముఖేష్. సో దాంతో వాళ్ళు శార్దుల్ ఠాకూర్ తీసుకున్నారు. సో శార్దుల్ ఠాకూర్ మన అందరికీ తెలుసు రమణ, శార్దుల్ కెన్ బ్యాట్ ఆల్సో, ఈజ్ అ గుడ్ బౌలర్, గుడ్ ఫీల్డర్. సో అతడు ఏమన్నా యూస్ఫుల్ ప్లేయర్ గా ప్రూవ్ అవుతాడా చూడాలి. బికాస్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ లో కూడా మంచి మంచి ఇన్నింగ్స్ ఆడాడు, వన్డే మ్యాచెస్ లో కూడా ఆడాడు. సో అతడు కొంచెం కీలకంగా మారచ్చు. బట్ మిగతా విషయాల్లో నేను అనుకుంటాను మీకు ఢిల్లీకి కొంచెం ముగ్గు ఎక్కువగా ఆల్రౌండర్. మీకు స్టబ్స్ ను ఒక ఆల్రౌండర్ గా కూడా మీరు ట్రీట్ చేయొచ్చు. ఈ మధ్యలో బౌలింగ్ కూడా చేస్తున్నాడు. స్టబ్స్ ఆడినట్లయితే బౌల్ కెన్ బ్యాట్ ఆల్సో. అండ్ అదే రకంగా మీకు అక్షర్ పటేల్ ఈజ్ అన్ ఆల్రౌండర్, ద కెప్టెన్ హిమ్సెల్ఫ్ యాక్చువల్లీ. బ్యాటింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు. సో టూ టీమ్స్ లో ఎట్ ప్రెసెంట్ అయితే వీళ్ళిద్దరు కనబడుతున్నారు. అండ్ ఢిల్లీలో ఆఫ్ కోర్స్ మెగర్ డూప్లెసీ విల్ ఓపెన్ ద ఇన్నింగ్స్ టుడే, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే మంచి జోడీ. అండ్ డూప్లెసీ ప్రతిసారి కూడా రాయల్ ఛాలెంజర్స్ ఆడుతున్నప్పుడు, చెన్నైకి ఆడుతున్నప్పుడు ఓపెనర్ గానే వచ్చేది అతను. అండ్ ఈ లవ్స్ ద బాల్ వెన్ ఇట్ కమ్స్ ఆన్ టు ద బ్యాట్. అది కొత్తగా ఉన్నప్పుడు బాల్ బ్యాట్ పైన చక్కగా వస్తుంది. అండ్ పవర్ ప్లే క్లియర్ చేసేటటువంటి ఎబిలిటీ అతనికి ఉంది కనుక ఐ థింక్ హి విల్ కంటిన్యూ యాజ్ ఓపెనర్ మెగర్ తోటి. అండ్ దట్ ఇస్ గోయింగ్ టు బి ఫెంటాస్టిక్ ప్లేయర్. బట్ ఇక్కడ లక్నో విషయం మనం మాట్లాడుకున్నట్లయితే రమణ,
లక్నోలో సార్, ఎవరు ఓపెనింగ్ చేస్తారు? టాస్ కి సంబంధించి ఏం మాట్లాడుకోవచ్చు అంటే టాస్ కీలకం కానుందంటారా? చూడండి, టాస్ విషయం ఒక్కొక్కసారి ఎలా అవుతుందంటే, నిన్న మనం చూసాం సన్ రైజర్స్ హైదరాబాద్ అవును. వాట్ హ్యాపెన్, రాజస్థాన్ టాస్ గెలిచింది, వాళ్ళు బౌలింగ్ తీస్తున్నారు. సో అవునండి. ఒక్కొక్కసారి టాస్ అనేది రియల్ గా చెప్పాలంటే గుడ్ టాస్ టు లూజ్ అంటాం కదా, గెలిచే అవును. టీం కు ఆ రకంగా కూడా మారుతూ ఉంటుంది రియల్ గా చెప్పాలంటే. దట్స్ వాట్ హ్యాపెండ్ ఆల్సో, వి సా దట్ యాక్చువల్లీ. ఎస్ సార్. సో టాస్ ఆఫ్ కోర్స్ కీలకమే. మనం కోల్కతా విషయం అవును. మాట్లాడాం కదా, కోల్కతాలో టాస్ అవును. గెలిచినప్పుడు ఆ టీం చేజింగ్ లో సక్సెస్ సాధించారు. నిన్న చెన్నైలో కూడా చెన్నై కెప్టెన్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుని సక్సెస్ సాధించారు. సో ఒక్కొక్కసారి టాస్ అవును. కండిషన్స్ ని బట్టి మారుతూ ఉంటుంది. బట్ మారుతుంది. బెల్టన్ లాంటి వికెట్లు అంటే హైదరాబాద్ కానివ్వండి, మీకు బెంగళూరు కానివ్వండి, ముంబై, మీకు ఇప్పుడు వైజాగ్ లో కూడా ఒకవేళ బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నట్లయితే విన్ ద అవును సార్. టాస్, బ్యాట్ ఫస్ట్ అండ్ పుట్ ఎ డీసెంట్ టోటల్. ఎప్పుడైతే అవును. 200 ప్లస్ స్కోర్ చేస్తారో, ఎవ్రీ టైమ్ యూ కాంట్ అవును. ఎక్స్పెక్ట్ 280s టు హ్యాపెన్ ఇన్ ఐపీఎల్. మెడికల్స్ ఎప్పుడు ఎస్. కూడా జరగదు. 200 ప్లస్ కూడా ఎస్. ఒక మంచి స్కోర్ అవుతుంది. సో బ్యాటింగ్ ఆ! ఫేవరబుల్ కండిషన్స్ లో చేజింగ్ కంటే నాకు ఏమనిపిస్తుందంటే ఫస్ట్ సార్. బ్యాటింగ్ చేసి డీసెంట్. బట్ వీ డోంట్ నో, ఒకవేళ ఏదైనా డ్యూ ప్రాబ్లం ఉన్నట్లయితే వైజాగ్ లో ఐ థింక్ బౌలింగ్ చేసుకొని వాళ్ళు చేంజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ దాట్ వీ కెనాట్ సే. ఎస్ సార్. ఎస్ సార్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీ ప్రొడిక్షన్ ప్రకారం ఎవరిది పై చేయి అవ్వచ్చు? చూడండి, టీమ్స్ స్ట్రెంత్ లో బౌలింగ్ లో కొంచెం వీక్ గా కనబడుతున్నారు లక్నో. షార్దూల్ అండ్ షమర్ జోసెఫ్ అండ్ బిష్నాయ్ ఈ రోల్ చాలా కీలకంగా ఉండాలి. సిద్ధార్థ్ ఈజ్ ఆల్సో దేర్ ఫర్ దెమ్. అండ్ బౌలింగ్ లో కొంచెం స్ట్రెంత్ ఎక్కువగా కనబడుతుంది ఢిల్లీకి. కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ టూ జెన్యూన్ స్పిన్నర్స్ ఉన్నారు. అవునండి. అవును. మిచెల్ స్టార్క్ ఉన్నాడు. హైదరాబాద్ ఆడినటువంటి మరొక లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ నటరాజన్ ఉన్నాడు వాళ్ళకు. ముఖేష్ ఉన్నాడు. సో నాకేమనిపిస్తుంది అంటే, అండ్ కరుణ్ నాయర్ కూడా నేను అనుకుంటాను ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చే ఛాన్స్ కనబడుతుంది. కరుణ్ నాయర్ ఇస్ డన్ వెల్ యాక్చువల్లీ రీసెంట్ టైమ్స్ లో రంజీ ట్రోఫీ విదర్భ గెలవడంలో తన కీలకమైనటువంటి పాత్ర చూసాం మనం. అండ్ ఈవెన్ సయ్యద్ ముస్తాక్ అలీ వన్డే మ్యాచెస్ లో కూడా బ్రహ్మాండంగా రాణించాడు. అతనికి కూడా అవును. ఈశాన్ కిషన్ లాగా ఆ హంగర్, ఆ ఆకలి ఉంది ఇండియన్ టీమ్ లో మళ్ళీ రావడానికి. ట్రిపుల్ అవునండి. సెంచరీ సాధించిన తర్వాత కూడా కరుణ్ నాయర్ ఈరోజు టెస్ట్ టీమ్ లో లేడు అంటే చూడండి ఎంత దురదృష్టం ఉంది ఫస్ట్ మ్యాచ్. సో అటువంటి ప్లేయర్ కూడా ఉన్నాడు అండ్ అతని ఫామ్ కూడా చాలా కీలకం. సో ఐ థింక్ అవును. ఆన్ పేపర్ ఢిల్లీ ఈస్ డెఫినెట్లీ లుకింగ్ స్ట్రాంగర్, బట్ ఇన్ ద మ్యాచ్ a bit of luck you need. ఎస్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. లెట్స్ సీ ఎలా ఉండబోతోంది అనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much.